నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలీస్ బ్యూటీ మీట్. హాజరైన పోలీసు ఉన్నతాధికారులు. చిత్తూరు జిల్లా కోట మండలంలో భూములు కోల్పోయిన దళితులకు న్యాయం చేయండి. జాతీయ మానవ హక్కుల సంస్థ సభ్యులు మునుస్వామి డిమాండ్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తాగునీటి సమస్య. మంచినీరు అందించాలని కోరిన టీడీపీ పట్టణ కన్వీనర్ రామాంజనేయులు. కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న వెండి పట్టివేత 4,35,00,000 రూపాయలు విలువ చేస్తుందని తెలిపిన పోలీసులు. యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ విజయోత్సవ ర్యాలీ. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా ఏలూరు రేంజ్ పరిధిలో విజయవాడ సిటీ, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్ మరియు తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులకు ఏలూరు రేంజ్ బ్యూటీ మీట్ ను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ డ్యూటీ మీట్ కు వివిధ జిల్లాల నుండి హాజరైన సిబ్బందికి సర్టిఫికెట్లను డీఐజీ, జిల్లా ఎస్పీ ప్రదానం చేశారు. ఈ డ్యూటీ మీట్ ను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు సారథ్యంలో నిర్వహించారు. రిటన్ ఎగ్జామ్ లో కృష్ణా జిల్లాకి, వెస్ట్ గోదావరికి, కృష్ణా జిల్లాకి అదేవిధంగా పేపర్ 2 డి రాంబాబు పరిగెత్తవాలండి. కేఎంసీ ఎస్ఐ రాజమండ్రి, రామచంద్రరావు గారు, కృష్ణా జిల్లా క్రికెట్ మాస్టర్. అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ ప్రాక్టికల్ వారం విభాగంలో మొట్టమొదటి స్థానం 45 మార్క్స్ కరీపురావు. క్లాస్ సరిపోవట్లేదు, గోల్డ్ మెడల్ 42 మార్క్స్. చేసిన పరిధిలో పోలీస్ అధికారులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఇచ్చేసిన సపోర్టింగ్ స్టాఫ్ డాక్టర్స్ కానివ్వండి, అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు అద్భుతంగా 2 రోజుల పాటు శ్రమించి మన అధికారులందరూ, అలాగే వివిధ యూనిట్ నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది అందరూ కూడా ట్రైనింగ్ డ్యూటీ మీట్ని సక్సెస్ఫుల్ చేశారు. చాలా అద్భుతంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ నేషనల్ స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, ఫుట్ ప్రింట్స్ కానివ్వండి, అట్లానే ఎక్స్ప్లోజివ్స్ డివైసెస్ చెకింగ్ కానివ్వండి, అలాగే వెహికల్ చెకింగ్స్ కానివ్వండి, డాగ్ స్క్వాడ్ వాళ్ళ యొక్క ప్రతిభ అద్భుతంగా ఉంది. అలాగే మీరు మార్చ్ పాస్ట్ ఎప్పుడో నేర్చుకున్నప్పటికీ కూడా చాలా అద్భుతంగా మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో మన ఘనత వహించిన ఏలూరు రేంజ్ పరిధిలో మీరందరూ పనిచేస్తున్నందుకు గర్వించాలి. అలాగే డ్యూటీ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము మీకందరికీ తెలుసు. పోలీసు సిబ్బందిలో ఉన్న సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీయటం, ఆ సాంకేతిక నైపుణ్యాలని క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డిటెక్షన్లో ఉపయోగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే వాళ్ళ ప్రతిభని బయటకు తీసుకురావడం కోసం ఈరోజు ఇక్కడ చర్చ కండక్ట్ చేయడం జరిగింది. జనవరి నెలలో జరిగే స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్ తిరుపతిలో జరుగుతుంది. 2nd వీక్ అనుకుంటా, అక్కడికి పంపించడం జరుగుతుంది.
చిత్తూరు జిల్లా వి కోట మండలంలో భూములు కోల్పోయిన దళితులకు న్యాయం చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టాలని జాతీయ మానవ హక్కుల సంస్థ సభ్యులు మునుస్వామి డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిస్ట్రిక్ట్ ఎస్సీ ఎస్టీస్ లీగల్ అడ్వైజర్ సి మునుస్వామి. నేను వి కోటలో ఒక దళిత పట్రపల్లి రెవెన్యూ గ్రామము పట్రపల్లి హరిజన వాళ్ళకి సంబంధించిన కేసు ఫ్రీగా ఆ హరిజన ముందు ఈ దళితులకి 10 ఎకరాల 10 సెంట్లు గవర్నమెంట్ వేక్సాల పట్టా ఇచ్చినారు, బావులు దివ్విచ్చినారు. వాళ్ళ సబ్సిస్టెన్స్ వాళ్ళ దానితోనే జీవనాధారం జరుపుతున్నారు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేశారంటే ఇది కాలేజ్ పర్పస్ కానీ ఈ ల్యాండ్ తీసుకొని దానికి బదులు ఒక 3 ఎకరాలు ఇస్తామని చెప్పి అప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. ఎంఆర్ఓ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. తర్వాత ఈ కాలేజీకి బాగా డెవలప్ అయిన భూమి పేదవాళ్ళ దగ్గర పెరుక్కున్నారు కాలేజీ కన్స్ట్రక్షన్ కానీ అప్పుడు గవర్నమెంట్. సరేగా ఈ దళితులంతా గుమ్ములు ఉండిపోయినారు. దాని సబ్స్టిట్యూట్గా కొద్దిగా ల్యాండ్ ఇస్తామని చెప్పేసి ఆ ల్యాండ్ పట్టాలు లేకనే అప్పుడు వాళ్ళు ఆ గవర్నమెంట్లోనే వాంటెడ్లీ డిస్ట్రిక్ట్ వాళ్ళ పట్టాలు ఇష్యూ చేయకుండా వాళ్ళ దళితులకు అడుగు పెట్టినారు. ఆ దానికి పట్టాలు ఏమని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయినాం, గవర్నమెంట్ని అర్జీలు పెట్టినాం. దానికి సబ్స్టిట్యూషన్గా ఇస్తానన్న భూమి కూడా ఇవ్వలేదు. తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా పోయింది కాకుండా తర్వాత దీన్ని హౌస్ సైడ్ పట్టాలకు ఇవ్వాలని చెప్పేసి వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ దళిత్ వాళ్ళ పర్మిషన్ లేకుండా హౌస్ పట్టాలు వేశారు, హౌస్ సైడ్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే కలెక్టర్కి ఇచ్చిన న్యాయం జరగలేదు, తహసీల్దార్ వాంటెడ్లీ వాళ్ళకి ఇచ్చిన తహసీల్దార్కి న్యాయం జరగలేదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే లోకాయుక్తలో నా తరఫున ఒక పిటిషన్ హైదరాబాద్లో ఫైల్ చేయించారు. అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు ఈ డిస్ప్యూట్ దళితులకైతే మొత్తం వాళ్ళ అనుభవంలో ఉన్న భూమి పెరికేసుకుంటుంది, దానికి బదులుగా ఇచ్చిన భూమిని తర్వాత పట్టాలు ఇవ్వకుండా దాంట్లో మళ్ళీ అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి దాంట్లో కూడా రూమ్లు కట్టేసినారు. ఇదంతా డిసైడ్ కావాలని చెప్పేసి మాకు న్యాయం జరగాలని వీళ్ళు హైదరాబాద్ లోకాయుక్తలో కేసు వేశారు. అక్కడ నంబర్ అయ్యి తహసీల్దార్కి, కలెక్టర్కి, ఆర్డీఓకి, జాయింట్ కలెక్టర్ మదనపల్లికి అందరికీ నోటీసులు వచ్చినాయి. మీన్ టైం వాళ్ళు అంటే తహసీల్దారు అక్కడ రాజకీయ నాయకులతో కొంత కుమ్మైపోయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చేయాలి దళితులు ఎంజాయ్మెంట్ భూములు అని చెప్పి కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు ఈ లోకాయుక్త విన్నారు. లోకాయుక్తలో కేసు జరుగుతున్నప్పుడు విధంగా చేయకూడదు అనేసి ఉద్దేశంతో కూడా మళ్ళీ లీగల్ నోటీస్ కూడా మేము పంపించడం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అక్కడ ఉన్న దళితులు సార్ మాకు అన్యాయం జరుగుతుంది, లోకాయుక్తలో కేసు అయ్యేదాకా ఇవ్వకూడదు అని మేము రజీ ఇచ్చినాము, నోటీస్ ఇచ్చినాము. కానీ న్యాయం జరిగేది మాకు నమ్మకం లేదు కాబట్టి ప్రెస్ ఇస్తే మన న్యాయం జరుగుతుంది, పై అధికారులు చూస్తారన్న ఉద్దేశంతోనే మేము వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాం. న్యాయంగా చూడాలి. పేదలకు ఇచ్చిన భూములు పెరుగుకున్న తర్వాత పేదలకు ఇస్తున్న భూములు కూడా వేరే దౌర్జన్యంగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మళ్ళీ దాంట్లో ఫెన్సింగ్ వేసేయడము ఇదంతా అన్యాయం కదా. ఎక్కడా దళితులకే ప్లేస్ లేకుండా పోతుంటే ఎక్కడ న్యాయం జరుగుతూ ఉందనే ఉద్దేశంతో యాజ్ ఏ అడ్వకేట్ నేను డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ టు డౌన్ ట్రాడల్స్. యాజ్ ఏ అడ్వకేట్కి పేదవాళ్ళ భూములు పెరిగి ఉన్నవానికి ఇచ్చేయడం, రికార్డులను తారుమారు చేయడము ఇవన్నీ పై అధికారులు చెప్తే కూడా దెర్ ఇస్ నో రిజల్ట్, నో జస్టిఫికేషన్ టు దళిత్ త్రూ లా ఆల్సో. కాబట్టి అపీల్స్ టు ఆల్ ద ఆఫీసర్ మీరు కలెక్టర్ గారు స్పందించాలి, జాయింట్ కలెక్టర్ మదనపల్లి సబ్ కలెక్టర్ మదనపల్లి వారు ఇదంతా యాజ్ పర్ ది రికార్డ్స్ చూసి దళితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా అప్రైజ్ రిక్వెస్ట్. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి పట్టణంలో పౌర సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీటిపై తెలుగుదేశం పార్టీ పట్టణ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఈ సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ బెస్తా చలపతి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గూడూరు ఓబులేసు, మాజీ కౌన్సిలర్లు మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
సీఎం 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 ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం చేత కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 4,35,00,000 రూపాయల విలువ చేసే వెండిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ ఈ ఘటనలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎటువంటి ఆధారాలు పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వెండిని పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. KA 24M 3751 మహేంద్ర XUV బండిలో కొంతమంది అనుమానిత వ్యక్తులు వెండి మరియు బంగారు సామాగ్రిని తీసుకుపోతున్నారని ఒక సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు మనము అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టుకున్నాము. దాదాపు ఒక 8 గంటల సమయానికి సాయంత్రం అంటే నైట్ 8 PM ఆ సమయానికి అమత్తాడు టోల్గేట్ దగ్గర ఆ ఒక వెహికల్ని మనము ఇంటర్సెప్ట్ చేసి వెహికల్ని మనము చెక్ చేయగా ఆ వెహికల్లో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లానికి చెందిన 5 మంది వ్యక్తులు అంటే 4 మరియు ఒక మైనర్ బాలుడితో సహా 5 వ్యక్తులను అదుపులోకి తీసుకొని తర్వాత ప్రొసీజర్ ప్రకారంగా స్వాధీనం చేసుకొని 102 CRPC కింద కృష్ణగిరి పోలీస్ స్టేషన్స్లో క్రైమ్ నంబర్ 250 కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో దీని తదుపరి వాళ్ళని విచారించగా ఈ ఒక సిల్వర్ ఐటమ్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రాయ్పూర్ నుంచి తమిళనాడు రాష్ట్రం చెందిన సేలంకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు మనకి ఇప్పుడు మన దగ్గర పోలీస్ కస్టడీలో ఉన్న ముద్దాయిలు ముఖ్యంగా ప్రిలిమినరీగా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా దీనికి జీరో బిజినెస్ అంటారు, మీ అందరికీ తెలుసు. అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇలాంటి ఐటమ్ని ట్రాన్స్పోర్ట్ చేసి పన్ను ఎక్కడ కూడా ట్యాక్స్ చెల్లించకుండా ఇది ఒక ట్యాక్స్ ఎవేజన్ కింద కూడా వస్తుంది. సో ముఖ్యంగా మనము 102 CRPC కింద ఇప్పుడు ఈ వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో వెహికల్ కూడా ఈ సీట్స్ని కింది భాగంలో సపరేట్ కంపార్ట్మెంట్ చేసుకున్నారు కాబట్టి ఇది మోటార్ వెహికల్ యాక్ట్ కింద నేరం కూడా. యూసుఫ్గూడ డివిజన్ నూతన కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. इलेक्ट होने के बाद आज एक रैली निकाले। ये वेंकटगिरी बॉडी मस्जिद स्टेशन हाँ ईदगाह कमेटी हमारे वैसे हम काम करेंगे और आप लोग बहुत सपोर्ट करें और हमसे पर्यटन TRS को सपोर्ट करके दिखाएं। वो मैं निभा सकता था। आपको डेफिनेट हम लोग हमेशा काम करेंगे और मैं हमेशा आपको साथ देंगे और हमेशा और अच्छा डेवलप करेंगे।
और जो भी प्रॉब्लम है अपन अभी नया वर्कआउट को ये విశాఖలో రియల్టర్ పిఎస్ రాజును కత్తి డమ్మీ పిస్టల్తో రౌడీ షీటర్లు సంతోష్ లోవరాజు బెదిరించారు. రియల్టర్లను గదిలో బంధించి 9.60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో రియల్టర్ పిఎస్ రాజు వల్లనే అరెస్ట్ అయ్యానంటూ కక్ష పెంచుకున్న సంతోష్ పిఎస్ రాజును హతమార్చడానికి లోవరాజుకు సుపారీ ఇచ్చాడు. రౌడీ షీటర్ సంతోష్ నుంచి రియల్టర్ పిఎస్ రాజు తప్పించుకుని దువ్వాడ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనలో 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కత్తి డమ్మీ పిస్టల్ 61,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మలక్పేటలో తప్పిపోయిన వృద్ధురాలిని పోలీసులు వెదికి పట్టుకుని కుమారుడికి అప్పగించారు. బీహార్కు చెందిన శంకర్ షా కుటుంబం నగరానికి ఉపాధికి వచ్చి మలక్పేటలో నివాసం ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లి సికిలీదేవి వీరి వద్ద ఉంటోంది. గురువారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. భోజ్పురి భాష మాట్లాడడం తప్ప తెలియని తల్లి కోసం కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో వెతికారు. కానీ ఫలితం లేదు. చివరకు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకుతుండగా డబీరుపురాలో ఉన్నట్లు సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని వృద్ధురాలిని గుర్తించి కుమారుడికి అప్పగించారు. పోలీసులు స్పందించిన తీరు పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. बैठे बैठे चाय बना रहे बल्कि हमारे मिसेस अंदर गए तो वहाँ से जो है निकल गए. हो गया ना उम्मा आ गए ना. चुप हो चुप मैडम नहीं गाड़ी में गाड़ी पे बैठ मैं शंकर शाह. मेरी मम्मी कल 4 बजे जो है लापता हो गई थी, तो मैं मलकपेट पीएस में कंप्लेंट दिया. कंप्लेंट देने के बाद यहाँ पर पुलिस जो है मलकपेट पीएस की पुलिस जो है एक्शन ली जल्दी और पूरा नाइट जो है ढूंढे उनको. ढूंढ के जो है डबिलपुरा ब्रिज के नीचे उन मिले. फिर जो है उन्होंने लेके आए. उनका नाम जो है ऑफिसर्स का नाम जो है डी नवीन और संदीप है. और बहुत जल्दी रिजल्ट दिए वो लोग मेरे को. बहुत बहुत धन्यवाद. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తాగునీరు కలుషితం కావడానికి కారణం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమని ఏలూరు బీజేపీ సీనియర్ నాయకులు భాస్కర్ ఆరోపించారు. నగరంలోని వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకమైన డంపింగ్ యార్డు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం బద్ధకంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంచినీటి చెరువులు, మంచినీటి కాలువలు పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డుగా చేసి నీరు కలుషితం అవ్వడానికి కార్పొరేషన్ అధికారులు పూర్తి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యాన్ని వదిలి ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి మంచినీటి చెరువులు, కాలువల పరిసర ప్రాంతాలున్న వ్యర్థాలను తొలగించి శుభ్రమైన తాగునీటిని ప్రజలకు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏలూరు మినీ బైపాస్ లో ఏదైతే మంచినీళ్ళ చెరువుకి ఏలూరు మొత్తం సప్లై చేసే వాటర్ వెళ్లే కెనాల్ అండి ఇది. ఈ కెనాల్ పరిస్థితి చూడండి. ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఒక డంప్ యార్డ్ చేసింది కెనాల్ రోడ్ సైడ్. నేను ఇప్పుడు ఇటు జర్నీ చేస్తూ ఇక్కడ చూసి నేను ఆగి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక డంప్ యార్డ్ అనేది వేరేగా ఉంటుంది. ఇది కృష్ణా ఇప్పుడు కెనాల్ని ఒక డంప్ యార్డ్ చేసేసారు. ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఒకసారి చూడండి, ఒక్కసారి ఈ వాటరే ఇప్పుడు ఏలూరు ప్రజలు తాగేది. ఈ వాటర్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఈ వాటర్ని ఇప్పుడు వాటర్ ట్యాంక్ లోకి డంప్ చేసుకుంటున్నారు. ఈ వాటర్ మన పంపుల చెరువులోకి డంప్ చేసుకుని అక్కడి నుంచి శుద్ధి చేస్తా అంటున్నారు. ఇది చూడండి, ఇది ఒక డంప్ యార్డా లేకపోతే ఏమన్నా కెనాలా ఇది? దీన్ని ఇట్లాగా ఇక్కడే కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న దగ్గరలో కరోనా క్వారంటైన్ సెంటర్లో ఉన్న పీపీ కిట్లు కూడా ఇక్కడే పడేశారు. ఇప్పుడు
బాగా మేఘాల మీద వీటిలన్నిటిని చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇది ఎంత ఎలా ఉందో చూడండి. ఇది మొత్తం ఈ నీరు తాగేది ఏలూరు ప్రజలు. మరి ఏలూరు ప్రజలకి జబ్బులు వచ్చి మరి ఇట్లాగా చనిపోవడానికి ఇలాగా బాధపడడానికి కారణం చూసారండి. ఒక్కసారి ఇది నేను అనుకోకుండా ఈ రోడ్లో జర్నీ చేస్తూ ఆగి ఎంత వరుసగా చూసారా, పందులు కూడా తిరుగుతూ ఉన్నాయి. తక్షణమే ఇప్పుడు ఈ ఏలూరు కార్పొరేషన్ ఇప్పుడు తక్షణమే మేల్కొని ఇదంతా క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇది కృష్ణా నుంచి మన ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాటరు వచ్చి ఇది కాల ద్వారానే మన ఏలూరు పంపుల చెరువుకి వెళ్తూ ఉన్నదన్నమాట. దాంట్లో మొత్తం ఇది ఒక డంప్ యార్డ్ చేశారు. అంటే ఇక కొన్నాళ్లకు పోతే అసలు ఈ కాలం కూడా కనిపించలేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ నీళ్లు ఇప్పుడు మనం ఏలూరు ప్రజలు తాగే నీళ్లు ఈ నీరే. దీనివల్లే ఏలూరులో ఇలాంటి ప్రపంచంలో ఎక్కడా రాని ఒక విపత్తు ఏలూరులో రావడానికి కారణం ఏంటంటే ఇది పరిస్థితి. ఇది నగరపాలక కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలో గల పల్లెదొడ్డి గ్రామానికి చెందిన జత ఎద్దులు ఏకంగా 14 ఎకరాల్లో వేరుశెనగ విత్తనం వేసి తమ ప్రతిభను తమ సత్తాను చాటుకున్నాయి. పల్లెదొడ్డి గ్రామానికి చెందిన ఉద్దే హరికృష్ణకు చెందిన ఎద్దులు ఉదయం 6 గంటల నుండి 12 గంటల 30 నిమిషాలలోపు 14 ఎకరాల్లో విత్తనాలు వేసి గ్రామస్తులతో బళా అనిపించుకున్నాయి. ఎద్దుల యజమాని ఉద్దే హరికృష్ణ మాట్లాడుతూ ఈ ఎద్దులు కిలారి జాతికి చెందినవని తెలిపారు. తాను 3 సంవత్సరాలుగా పెంచుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా ఎద్దుల పనితీరును చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎద్దుల జతని ఎంతో అభినందించారు. ఈరన్న పొలంలో 14 ఎకరాల భూమిని పొద్దున 6 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు వేరుశనగ విత్తనం విత్తడం జరిగింది. 14 ఎకరాలు పొద్దున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గాజువాక ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ శివప్రసాద్ నేతృత్వంలో వాహన తనిఖీ, వాహన సోదరులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ శివప్రసాద్ మాట్లాడుతూ పోలీసులు ప్రజల మధ్య సఖ్యత ఉంటేనే ఏదైనా సాధ్యమన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. చూస్తే కాంప్లైంట్ చేయాలా, సిస్టమ్ చేంజ్ చేయాలంటే మీ నుంచి రావాలా, అంతేనా? బండి సీసీ ఎక్కువ ఉంది, స్పీడ్కి వెళ్తామంటే తప్పే కదా. మరి ఏమైనా అయితే మీకు ఇబ్బంది అయితే, మీరు చేసిన పనికి మీకు ఇబ్బంది అయితే పర్వాలేదు. మీ నుంచి ఇంకొకరు ఇబ్బంది పడేటట్టు చేయకూడదు కదా. లైసెన్స్ రూల్స్ అవే కదా. లైసెన్స్. అందరికీ నమస్కారం. నా పేరు బిఎండి ప్రసాద్. నేను గాజువాక ట్రాఫిక్ సిఐని. మేము ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ మరియు ఈ వాహనాల తాలూకా కరెక్ట్గా రికార్డ్స్ లేనటువంటి వాటిపైన డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ కోవిడ్ కారణంగా కొంతకాలంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఆపడం జరిగింది. తర్వాత అధికారులు అన్నమాట దీనిపైన ప్రత్యేకమైన ఉత్తర్వులు అన్నీ ఇచ్చారు. దానిలో భాగంగా ముందు నుంచి కూడా చేస్తున్నాం. ఈరోజు కూడాను డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ డ్రైవ్లో ఈరోజు ముఖ్యంగా అనమాట ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ మీద అనమాట చేస్తున్నాము. ఎప్పటి వరకు అన్ని జంక్షన్లో కూడాను చాలా వరకు 50 వెహికల్స్ వరకు పట్టుకోవడం అనేది జరిగింది. ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి వాహనాలకి అనమాట వాళ్ళకి ఏం చేస్తున్నామంటే వాళ్ళ తాలూ రికార్డ్స్ సీజ్ చేసి ఆ నెంబర్ ప్లేట్స్ వేయించి తెప్పిస్తున్నాము ఒకటి. దాంతోపాటు ఫైన్లు కూడా వేయడం అనేది
జరుగుతూ ఉంది. దీనిపైన అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉండడం వలన ఈ యాక్సిడెంట్స్ అయ్యే సమయాల్లోన ఆ నెంబర్ ప్లేట్ సరిగా ఐడెంటిఫై చేసుకోకపోవడము, తర్వాత ఈ సిగ్నల్ క్రాసింగ్స్ గట్టా చేయడం వల్ల వారికే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడాను ప్రమాదకరంగా వాళ్ళు తయారవుతున్నారు. దీనివల్ల వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కూడాను కొద్ది కష్టతరం అవుతుందని చెప్పి ఈ నెంబర్ ప్లేట్స్ ఖచ్చితంగా యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఉండాలని చెప్పి చెప్తున్నారు. వీళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ చేయడమే కాకుండా వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడాను చెప్పడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఈ గాజువాక్లో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఈ ఫుట్పాత్ ఆక్యుపైయర్స్ని కూడాను ఎలిమినేట్ చేయడంలో కూడాను డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఈ సెల్లార్ పార్కింగ్ షాపింగ్ కాంప్లెక్స్లు గట్టా ఏవైతే ఉన్నాయో వాళ్ళు తాలూకు షాపింగ్ సెల్లార్ అనమాట వాళ్ళు గొడౌన్స్ కూడా యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలీస్ బ్యూటీ మీట్, హాజరైన పోలీస్ ఉన్నతాధికారులు. చిత్తూరు జిల్లా కోట మండలంలో భూములు కోల్పోయిన దళితులకు న్యాయం చేయండి, జాతీయ మానవ హక్కుల సంస్థ సభ్యులు మునుస్వామి డిమాండ్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తాగునీటి సమస్య, మంచినీరు అందించాలని కోరిన టీడీపీ పట్టణ కన్వీనర్ రామాంజనేయులు. కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న వెండి పట్టివేత, 4,35 లక్షల విలువ చేస్తుందని తెలిపిన పోలీసులు. యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ విజయోత్సవ ర్యాలీ, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.